ఇక బర్డ్ ఫ్లూ కలకలమంట హైదరాబాద్ శివార్ బారసింగారంలో కోళ్ళ వైరస్ రంగారెడ్డి జిల్లాకు పాకిన బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించకుండా అధికారులు చర్యలు పౌల్ట్రీ ఫామ్ సీజ్ కిలోమీటర్ పరిధిలో సేల్స్ నిషేధం బర్డ్ ఫ్లూ సోకిన 10,000 కోళ్లను చంపి పూడ్చిపెత్త 10,000 కోళ్లను చంపి పూడ్చేసిరట ఒక్కొక్కడికి 130 చొప్పున పరిహారం ఒక్కొక్క కోడికి 130 చొప్పున పరిహారం అట హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బర్డ్ ఫ్లూ కలకలం రేపింది మొన్నటిదాకా ఆంధ్రాని గడగడలాంచిన బర్డ్ ఫ్లూ వైరస్ తాజాగా తెలంగాణపై పంజా వేస్తోంది 2 నెలలుగా యాదాద్రి భువనగిరి నల్గొండ తదితర జిల్లాలో పెద్ద ఎత్తున కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోగా తాజాగా 4 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి అధికారులు కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్లో పరీక్షలు చేయించగా బర్డ్ ఫ్లూ అని తేలింది దీంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు బర్డ్ ఫ్లూ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు అధికారికంగా ఎన్ని కోళ్లు మృతి చెందాయనేది మాత్రం నిర్ధారణ కాలేదంటూ పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరరావు తెలుపుతున్నారు మరి ఏదేమైనా బర్డ్ ఫ్లూ సోకినటువంటి 10,000 కోళ్లను చంపేసి పూడ్చిపెట్టినట ఒకటి కాదు రెండు కాదు 10,000 కోళ్లను చంపేసి పూడ్చిపెట్టి ఒక్కొక్క కోడికి 130 రూపాయలు కట్టించిరట మరి ఎందుకు చంపేసిరా అంటే బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్లను కనుక వ్యాన్లో ఎక్కించి ఏ చికెన్ షాప్కో పోయి పంపించి ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిని కనుక మరి అక్కడ కోసి అమ్మితే అది మనుషులకు సోకే అవకాశం ఉంటుంది ఇమీడియట్లీ ఆ వ్యాధి అనేది జనాలకు కలిసిపోతుంది ఫ్యామిలీలు చచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి ఆ 10,000 కోళ్లను చంపేసి ఒక గుంత తీసి ఆ గుంతలో పూడ్చిపెట్టిరట మరి ఎందుకు గుంతలోనే పూడ్చిపెట్టిరు పారేయచ్చు కానీ కొంతమంది డౌట్ ఉండొచ్చు బర్డ్ ఫ్లూ వచ్చిన కోడిని పాడేసినా కుక్కలకేసినా ఇంకా చేపల ఎరువుకు వాడినా కూడా ఆ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది కుక్కలకు వచ్చే అవకాశం ఉంటుంది కుక్కలు ఒకవేళ మనుషులు కరిస్తే మనుషులకు వచ్చే అవకాశం ఉండొచ్చు లేదు ఈ కోళ్లను మరి చేపల ఫీడింగ్ కింద వేసినా ఆ చేపలకు కూడా బర్డ్ ఫ్లూ వచ్చి ఒకవేళ చేపలు ఎవరైనా తింటే మరి అట్లా కూడా సోకేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటే ఒక మార్గం దీనికి గతంలో కరోనా వైరస్ సోకినప్పుడు కనీసం మనుషుల్ని ముట్టుకోలేకుండా వాళ్ళు తీసుకుపోయి ఎట్లయితే పూడ్చిపెట్టిరో ఎట్లయితే వాళ్ళని కాల్ చేసిరో అదే మాదిరిగా ఇవాళ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి 10,000 కోళ్లను చంపేసి వాటిని ఒక గుంత తీసి గుంతలో పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి మనకు బాటసింగారం తెలంగాణకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ పెద్దంబర్పేట పక్కనే ఉంటుంది బాటసింగారం ప్రాంతానికి సంబంధించి ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది సో హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి బాటసింగారానికి సంబంధించినటువంటి అంశం ఇది ఇక రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆ 10 కిలోమీటర్ల మేర 10 కిలోమీటర్ పౌల్ట్రీ ఫామ్ సీజ్ చేసి కిలోమీటర్ పరిధిలో సేల్స్ మొత్తం నిషేధం చేసిరట ఏదైతే బాటసింగారానికి సంబంధించినటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఎవరు కూడా కోళ్ళు అమ్మొద్దు కొనొద్దు అనేటువంటి కాన్సెప్ట్లో చికెన్ షాప్లను మరి బంద్ చేయించారట దానికి కారణం ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి సో ఇప్పటికైనా కొంచెం చాలామంది నాన్ వెజ్ ప్రియులు ఉంటారు చికెన్ మటన్ చూడంగానే లొట్టలు వేస్తుంటారు వద్దనుకున్నా తింటూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి కొన్ని రోజుల పాటు ఈ చికెన్ తినకుంటే ఇంకా బాగుంటుంది సో ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే ఇంకా ఏమైనా చేయొచ్చు సంపాదన అయినా సంపాదించుకోవచ్చు ఆస్తులైనా కూడబెట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు అన్నిటికంటే విలువైనది అన్నిటికంటే ముఖ్యమైనది అన్నిటికంటే అత్యంతమైనది ఏంటంటే ఆరోగ్యం మాత్రమే మనిషికి మొదటి ఆస్తి ఆరోగ్యమే ఆ ఆరోగ్యాన్ని మించిన ఆస్తి ఇంకేం లేదు కాబట్టి 4 రోజులు చికెన్ తినకపోతే చచ్చిపోం 4 రోజులు నాన్ వెజ్ లేకపోతే చచ్చిపోం కాబట్టి దయచేసి నాన్ వెజ్ తినకూరి ఇక లేదు నేను నాన్ వెజ్ లేకుంటే ఉండరా నాయన అని నేను కోడిని తింటా కోడి గుడ్డుని తింటా అంటే ఇక మీరు గుడ్డు పెడతారు పోతారు పైకి పోతారు అది కథ